महबूबनगर में म्युनिसिपल कॉरपोरेशन और आरटीआई ह्यूमन राइट्स एक्टिविस्ट एसोसिएशन के इश्तराक से वन महोत्सव शजरकारी मुहिम का इनेकाद किया गया। मेयर जी ममता श्रीनिवास ने पौधा लगाकर मुहिम का इफ्तिताह किया और माहौलियाती तहफ़्फ़ुज़ के लिए शजरकारी को हर शहरी की समाजी जिम्मेदारी करार दिया। उन्होंने घरों, तालीमी इदारों और अवामी मुकामात पर ज्यादा से ज्यादा पौधे लगाने और इनकी निगहदाश्त पर जोर दिया। डिप्टी मेयर एम सुरेंद्र रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, कॉरपोरेटर हाजिरा बेगम, कांग्रेस कायद सिराज खादी और म्युनिसिपल कमिश्नर रामानुजनाला रेड्डी समेत मुतादिद शख्सियात ने शिरकत की। शुरा ने महबूबनगर को सरसब्ज और माहौल दोस्त शहर बनाने के अज़्म का इजहार किया। పరిధిలో ఈరోజు చెట్లు నాటడం జరిగింది। ఇక్కడ ఈద్గా దగ్గర చాలా ఖాళీ ప్లేస్ ఉన్నందున ఇక్కడ చెట్లు నాటడం జరిగింది। చాలా మొక్కలు నాటడం వల్ల మనకు మంచి గాలి, మంచి వాతావరణం, పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే పర్యావరణం మనం కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి। ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా అక్కడ నాటుకోవాలి। ఇంటికి కూడా 5 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది। పండ్ల మొక్కలు ఏవైనా సరే, పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటుకోవాలి। మొక్కలు నాటినమా అని అన్నట్టు ఉండకుండా ఒకసారి వాటికి కూడా టైం ఇచ్చి వాటిని కూడా చూసుకుంటేనే ఒక సంవత్సరం మనం కాపాడుకుంటే ఆ చెట్లు కూడా మనకు మంచి పచ్చదనాన్ని, మంచి గాలిని, ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటవలసిందిగా కోరుచున్నాను। ఈరోజు మన హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కమిటీ వాళ్ళు పచ్చదనం మీద మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, భాగస్థలం అవుతామని చెప్పి కమిషనర్ గారిని అడగడం, కమిషనర్ గారు వెంబడే స్పందించి మాకు ఇంటిమేట్ చేయడం, మేమందరం కూడా చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి। ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయి పర్యావరణ సమతుల్యత లేకుండా అందరికీ ఇబ్బందులు వచ్చి పొల్యూషన్ పెరుగుతూ ఉంది। దాంట్లో భాగంగా ఇప్పుడు మొక్కలు పెంచితే కనీసం కొంతవరకైనా పర్యావరణ సమతుల్యతను కాపాడి అందరికీ మేలు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంతకుముందే కమిషనర్ గారు చెప్పినట్లు, మేయర్ గారు చెప్పినట్లు ప్రతి ఒక్క ఇంటికి కూడా 5 మొక్కలు పంపిణీ చేస్తున్నారంటే వాటిని కాపాడుకొని ప్రతి ఒక్క ఇంట్లో 5 మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు వేసుకొని పచ్చదనాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే పాలమూరు అంతా, మామ్నార్ కార్పొరేషన్ అంతా పచ్చగా పర్యావరణ సమతుల్యతకు సహకరిస్తూ ప్రజలందరికీ కూడా మంచి ఆక్సిజన్ వాతావరణం ఏర్పడుతుందని ఇంకొకసారి ఇదే కార్యక్రమంలో చెప్పడం ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గియండి, పర్యావరణాన్ని కాపాడండి, మొక్కలు పెంచండి, మన రాబోయే జనరేషన్లకు, మన తరాలకు మంచి పొల్యూషన్ లేని మామ్నార్ కార్పొరేషన్ అందిద్దాం, మంచి గాలి, మంచి వాతావరణాన్ని ఇవ్వాలనుకుంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మొక్కలను పెంచే కార్యక్రమం చేద్దాం। రాబోయే కాలంలో ప్లాస్టిక్ బదులుగా ఏదైతే మనం సంచులు కానీ, చేతి బస్తాలు కానీ వాడకాన్ని కూడా పెంచి ఈ యొక్క ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడానికి ఇక్కడ మేము రీసెంట్గా కూడా మున్సిపాలిటీ దగ్గర కూడా త్రిబులార్ సెంటర్ ఓపెన్ చేసి ప్లాస్టిక్ను కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం, అటువంటి సెంటర్లలో కూడా ఈ చెత్త ప్లాస్టిక్ రోడ్ల మీద వాడేయకుండా తీసుకొచ్చి దాంట్లో నుంచి కూడా డబ్బులు తీసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, మొక్కలను పెంచాలని చెప్పి కార్పొరేషన్ తరఫున కోరడం జరుగుతూ ఉంది। థ్యాంక్ యూ। మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో వన మహోత్సవంలో భాగంగా ముఖ్యంగా ఈద్గా దగ్గర అంతా కూడా మంచి పచ్చదనం కనిపించాలంతా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి అంత ఇబ్బంది లేకుండా నీడనిచ్చే విధంగా చెట్లు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది। పట్టణంలో కూడా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ చెట్లు అవసరం అక్కడ అన్ని చెట్లు పెడతాము। మా దగ్గర ఆల్రెడీ 1 లక్ష మొక్కలు ఉన్నాయి। అదేవిధంగా ఇళ్లలో పెట్టుకోవడానికి కూడా మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ ఆదేశానుసారము 80,000 మొక్కలు తెప్పించడం జరుగుతుంది 10 లక్షలతో। ప్రతి ఇంటికి 5 మొక్కలు ఇస్తాం, వాళ్ళకి కోరుకున్న మొక్కలు, ఏ పండ్ల మొక్కలే, అన్ని పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఇస్తాము। ఆల్రెడీ జూలైలో ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలంతా కూడా ఇది ఉపయోగించుకొని ఈ మొక్కలను తీసుకొని మీ ఇళ్లలో పెంచుకోవాల్సింది కోరుకుంటున్నాము। మళ్ళీ తీసుకొని బయటపడేద్దండి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తీసుకొని పెంచుకోండి। మీకు కావాల్సిన మొక్కలు దానిమ్మ కావచ్చు, మల్లె, నందివర్ధనం, పారిజాతం, నిమ్మ, ఇటువంటి చిన్న మొక్కలని ఇళ్లలో పెంచుకునే మొక్కల్ని మేము సప్లై చేయడం జరుగుతుంది। ఇప్పుడు 80,000 రూపాయల మొక్కలకు ఆర్డర్ ఇస్తున్నాము, వస్తాయి। జూలై మాసంలో మీ వార్డులోకి వచ్చి పంచుతారు మా కార్పొరేటర్ల ద్వారా। మీరు అందరూ కూడా తీసుకొని ఈ యొక్క పచ్చదనాన్ని పెంచడంలో అందరూ సహకరించాల్సి కోరుచున్నాం। నా పేరు సాయిప్రసాదరావు అండి, మేము తెలంగాణ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ అండి। ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రీ ప్లాంటేషన్, వృక్షో రక్షిత రక్షిత అని ఈరోజు 57వ వన మహోత్సవ శుభాకాంక్షలు మన అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ। సో ఇక్కడ మాకు ట్రీ ప్లాంటేషన్కు సహకరించినటువంటి కమిషనర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మిగతా సభ్యులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి। మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే ఇక్కడ మామ్నార్ ముఖ్య ప్రజలకి ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తరఫున పట్టణ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళ గవర్నమెంట్ మానవ హక్కుల ద్వారా
సమాచార హక్కుల చట్టం ద్వారా వారికి కావాల్సినటువంటి సేవలని మా ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి మా సేవలను మేము అందిస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.